ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఈరోజు టిఫిన్ పెసరట్టు వేస్తా అన్నా కదా, రాత్రి పెట్టిన పెసరపప్పు పెసరట్టే వేసిన. యాక్చువల్లీ నాకు ఇది ఇప్పుడు ఆ మధ్య మా హస్బెండ్ ఊరికి తిని టిఫిన్ తింటున్నా, ఏదైనా వెరైటీగా ఏదైనా తీసుకురా అంటే ఇటు పెసరట్టు ఉందంటే తీసుకురావాలని అడిగిండు. తీసుకురామని చెప్పిన. అప్పటి నుంచి ఎక్కువ నేను పెసరట్టే తెప్పించుకుంటాను బయట టిఫిన్ దోశ వేస్తే నార్మల్ దోశ కన్నా. సో ఇంట్లో ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసిన. పిల్లలు బాగా తిన్నారు. మా చిన్నోడు ఇంకొకటి తింటాన్నాడు కానీ స్కూల్ టైం అయిపోయింది. ఇంకా జ్యూస్ ఒక్కటి తాగేసి తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా సాయంత్రం వచ్చి వేసి ఇస్తానని చెప్పిన. యాక్చువల్గా లిమిటెడ్గా వేసినాను. స్పెషల్ కూడా 2 గ్లాసులే నానబెట్టిన. ఈ గ్లాస్ తోటి చెప్పలేం కదా అలా తింటారో లేదో అన్నట్టుగా ఫస్ట్ వేసేటివన్నీ కొన్ని వేస్తాను. మా చిన్నోడు మా ఇష్టంతో తింటాడంటే వాడికి నచ్చింటాయి. వంటలన్నీ కూడా ఒక వాయి అయిపోయింది. ఎండ బాగా కొడుతుంది ఈరోజు. సెకండ్ టైం నడుస్తుంది. మంచిగా ఈరోజు ఎండ బాగా కొడుతుంది. కరెక్ట్గా మొత్తం 20 రోజే. సో నాకు కూడా 4th డే కాబట్టి ఇంకా 4th డే ఏముంటలేదని చెప్పేసి మంచి తలస్నానం చేసేసుకున్నా. పసుపు నీళ్ళు వేసుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నా ఈరోజు. సో ఇది వచ్చేసి చాయ్ కూడా పెట్టేసిన. అది మరలుతూ ఉంది. దాంతో చేయాల్సి వచ్చింది. సో టిఫిన్ చేసేసినాక టిఫిన్ తినేసి ఇంకా ఈరోజు కూర్చున్నది ఏముంటలేదు. దెబ్బ ఒక్కొక్క పని చేసుకొని వంట వేసుకొని వెళ్ళే వారికి స్కూల్ టైం అయిపోతుంది ఈరోజు కూడా. సో 5 అయితే వేసిన. మా హస్బెండ్ పిల్లలు తింటారు, 2 తింటాడు, 3 తింటాడు. ఎట్లనే దాన్ని అని చెప్పి 5 అయితే వేసిన. దీంతో 5 అవుతుంది. ఇంక ఇక్కడ ఒక 2 వస్తాయి. చిన్నోడు తింటాడు కదా, ఈవినింగ్ వేస్తా వాడికి. పట్టే ఏం మిగిలిన పడుతుంది. బాగుందా అది చెప్పు. ఫస్ట్ టైం కదా చేయడం. నేను సెక్కంటే ఇష్టం నాకు. చట్నీలో కారం ఎక్కువైంది. టేస్ట్ బాగుంది. అసలు బొంతలు చూడండి, అసలు ఆరతలేవు. ఈ 2 ఒకటి లైట్ ఆరినాయి, ఇంకా కొంచెం పచ్చగానే ఉన్నాయి. ఇక మిగతా వచ్చేసి టవల్స్, చాప ఇవన్నీ ఇక్కడ వేసేసిన. ఇక మిగతా అన్నీ చూడండి మొత్తం అన్నీ. ఇక మా వీడిని కూడా పెద్ద సైకిల్ కూడా తీసుకొచ్చిన. ఎందుకంటే ఇవి చక్కగా ఆరతలే అనమాట. ఆడ ఇంకా చాలా పచ్చిగా ఉన్నాయి. అందుకే మొత్తం వీటన్నిటికీ వేసేసిన. ఎండ బాగానే ఉంది కానీ రిపీటెడ్గా బట్టలు వేసుకుంటూ వెళ్తున్నాం కదా. సో ఫస్ట్ వేసినవి ఆరలేవన్నమాట. సో ఇంకా మొత్తం అన్ని సైకిల్స్, కుర్చీలు అన్నీ బయట పెట్టేసిన. ఇంకా ఒకటేసారి నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చేలోపు నాకు తెలిసి ఆరిపోతాయి. ఈరోజు ఒక్కటి వర్షం పడకుండా ఉంటే చాలు, మధ్యాహ్నం దాకా బొంతలన్నీ ఆరితే చాలు. ఇగో ఇంతసేపు కూడా కొన్ని బొంతలు వేసి ఆ మ్యాట్ వేసి కూలర్ పెట్టిన అనమాట. చల్లగా తొందరగా ఆడతాయని. కానీ ఎట్లా చలి పెడుతుంది అంటే అట్లా చలి పెడుతుంది. అందుకే మళ్ళీ కూలర్ బంద్ చేసి డోర్లు తెరిచిన. ఆ పిల్లి ఊకే ఇంట్లోకి వస్తుంది, అది లోపలికి వచ్చేస్తుంది. దాన్ని నీటితోటి డోర్ మూసుకొని కూలర్ వేస్తున్నా. చలి పెట్టేసి ఓపెన్ చేసి పెట్టినాను. సో ఈరోజు మధ్యాహ్నం ఒకటి వర్షం పడకుండా ఉంటే చాలు. పప్పు వచ్చేసి వేసి అయిపోయింది అనుకుంటా. అయిపోయింది. కప్పు రుబ్బి తాళింపు చేయాలి. సో ఇంకా నేను యాక్చువల్గా గ్యాస్ ఈ బిందె ఇవి ఉంటే నేను మండే చేసుకుంటా కాబట్టి సండే నైట్ క్లీన్ చేసుకుంటుండే. కానీ ఈరోజు చాయ్ పొంగిపోయింది. నేను అంతా ఆడ బొంతలు చూసుకుంటే ఇక్కడ సన్నం పెట్టిన, తర్వాతకు వచ్చి మళ్ళీ మీడియం పెట్టిపోయినా. ఏం పొంగదులేని చూసేవారికి మొత్తం పొంగిపోయింది. సో అన్నం అయిపోయింది. పప్పు రుబ్బి తాలింపిచ్చి ఇంకా గ్యాస్ క్లీన్ చేసేసుకుంటా. ఇంకా ఇవి కూడా ఈరోజు క్లీన్ చేసుకొని ఇంకొకటిదో మళ్ళీ హ్యాండ్ వాష్, ఈ 2 తొంత అయిపోతుంది. ఇప్పుడు నాకు కరెక్ట్గా 50 minutes టైం ఉందనమాట. 11:30 అవుతుంది. ఈ 50 minutes లోపు ఇవన్నీ పనులు తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇవి వచ్చేసి రేపు వడలు వేద్దామని చెప్పేసి మళ్ళీ మినపప్పు అయితే నానబెట్టిన. రేపు వడలు చేస్తా. చిక్కుడుగా కొంచెం ఉంది, చిక్కుడుగా ఇంకా అంతే. సో ఇప్పుడు స్కూల్ నుంచి అయితే వచ్చేసిన. చిన్నోని కూడా తీసుకొచ్చిన. స్టమక్ పెయిన్ ఉంటున్నాడు.
పొంగునే ఏడుస్తున్నాడు, స్టమక్ పెయిన్ మమ్మీ, స్టమక్ పెయిన్ అని. చూద్దాం, కూర్చోబెడదాము. తినేంతసేపు కవర్ అయితే ఉంచుదాం అనుకున్నా, కానీ వాడికి అసలుకి ఇవన్నీ చూస్తేనే అర్థమవుతున్నాడు. కూర్చోనికి కూడా అవ్వట్లేదు. వాడి ఫేస్ అంతా చూడండి, చిన్నగా అయింది ముఖం అంతా కూడా. మార్నింగ్ పెసరెట్టు వేసిన, పెసరెట్టు తింటేనే పల్లీలు తిన్నాడు, వేయించిన పల్లీలు పెసరెట్టు వెంటనే తిన్నాడు. ఆ తర్వాత వెంటనే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగింది. అసలు టైం లేకుండా మార్నింగ్ వెంటనే అనేసరికి వాడికి బాగా తిప్పినట్టు అయిందో ఏమో. మళ్ళీ పెద్దోడు ఏం లేదంటున్నాడు వీడికి. అందులో కొబ్బరి బెల్లం తింటున్నారు కదా, మోషన్స్ కూడా బాగా పెట్టినా. కొబ్బరి బెల్లంకి మోషన్స్ బాగా పెడతాయి. ఇంకా అందుకే వాడి ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. తీసుకొని వచ్చేసిన. మళ్ళీ మేడం మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి మేడం ఉండని అన్నది. లేదు వాడు ఊకేం చెప్పాడు, నిజంగా వస్తేనే చెప్తాడు, నేను ఇంటికాడ కల్పించుకుంటలేంటి పంపండి అని చెప్పి తీసుకొని వచ్చిన. ఎందుకంటే రేపు సండే కదా, ఉంచేదాన్ని నేను కూడా. వాడు అన్నం చక్కగా తింటలేడు, ఇట్లా కడుపు పట్టుకొని ఒత్తుకుంటున్నాడు కూర్చున్నాక అని. మంచంలో అంతా ఇష్టం వచ్చినట్టు బొంతలే నేసిపోయినా. ఎండ బాగానే ఉంది. మేబీ ఇవన్నీ కూడా ఆరిపోయింటాయి. ఇవన్నీ తీసి, ఎండ కూడా బాగానే ఉంది, ఎండిపోయింటాయి. ఇవన్నీ చూసి తీసేసి చిన్నోని పరిచి పడుకోబెడతా కొద్దిసేపు. దామా డ్రెస్ చేంజ్ చేయి ఒకటి. చిన్నోడా ఇంకా అవుతుందమ్మా స్టమక్ పెయిన్? బాగా అవుతుందా? స్కూల్లో మాట్లాడుతుంటే కూడా కంట్లా నిండా నీళ్ళు తీసుకొని మాట్లాడుతున్నాడు. వాడంతా వింటేనే చెప్తాడు, లేకపోతే ఊరికి చీటికి మట్టికి వాళ్ళ అబద్ధం చెప్పేటట్టుంటే వాడు అప్పుడే నవ్వుతుండే. వాడు సీరియస్గానే వచ్చినట్టుంది, అందుకనే వాడు అట్లా ఉన్నాడు. దామా డ్రెస్ తిప్పుతా. తిన్నాడు, కొంచెం తిన్నాడు అన్నం స్కూల్లో. ఇంకా వండుకోసారేనా? సరేనా బేట? సినిమా చూస్తావు? ఏం సినిమా చూస్తావు? రోబో పెట్టాలా? పెడతాపా. చూసుకుంటా వండుకోవాలి. లడ్డు వచ్చేదాకా ఇప్పుతుందా? లడ్డు వచ్చేదాకా ఖచ్చితంగా వండుకోవాలి నువ్వు, సరేనా? పండుకుంటావని తీసుకొని వచ్చిన. మేబీ అదే ఉంటుంది, అంత రిపీటెడ్గా తిన్నాడు కదా, అంత పట్టుకొని తిప్పేసి ఉంటుంది. చూసే సాయంత్రం దాకా తీస్తా. వీళ్ళనైతే మా హస్బెండ్ మా పాతింటి దగ్గరికి అయితే తీసుకెళ్ళిండు. ఎందుకంటే మొత్తం బొంతలు గిద్దలన్నీ క్లీన్ చేసేసుకుంటా కదా సాటర్డే. వాళ్ళు రేపు సండే అక్కడ నాన్ వెజ్ తింటారు, అందుకని వీళ్ళని పంపిస్తే మళ్ళీ అంత క్లీన్ చేసుకొని కూడా లాభం లేదనమాట. సో అందుకని ఈరోజే తీసుకెళ్ళి 1 గంట పెట్టేసి వస్తాను, మళ్ళీ రేపు పోతామని చెప్పేసి అడగారు అనేసి తీసుకెళ్ళి. నేను కూడా సరే అన్నా, ఎందుకంటే రేపు పంపని, నేను ఎట్లన్నా సరే పంపని, ఎంత ఏడిచినా కూడా. ఇంకా పోయిరాన్లే ఈరోజు అని చెప్పేసి పంపిన అనమాట. సో 7 అవుతుంది అప్పుడు వేరు. సో మా హస్బెండ్ నారాయణపేటకి నిండా అన్నా కదా, 6:30కే ముచ్చిండు. చాయ్ తాగి తీసుకొని వెళ్ళిండు వాళ్ళని. సో ఉంటే 1 గంట ఉండేసి వస్తారు. భూజ్పురు చూడండి, ఏంది ఇది అనుకున్నా. భూజ్పురు బాసలు ఒకటి ఉన్నాయి. అండ్ ఈరోజు గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకున్నా, అన్నీ క్లీన్ చేసేసుకున్నా ఈరోజే. ఇంకేం లేదు. ఇది ఈ పిండి కట్టుకోవాలి, ఏమంటారు రేపు మార్నింగ్ వడలకి పిండి పట్టి బాసల్లో వేయాలి. చూడాలి వంట ఏమన్నా చేయాలో ఏమో. సో నేను వచ్చేసి వర్క్ అయితే అంతా చేసుకున్నా. ఈ వడల పిండి నేను పట్టడం ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు బయట తెచ్చుకొని తినేవాళ్ళం, ఫస్ట్ టైమే. ఎప్పుడో ఒకప్పుడు బోండా ఉంటుంది, బోండా కూడా ఒకసారి ఏమో చేసిన అంతే. సో అందులో పెరుగు వేసి చేస్తారు కదా బోండాలో. సో నేను ఇది కూడా చూసినప్పుడు ఇందులో కూడా పెరుగు కలపాలేమో అన్నట్టుగా చూసి ఫస్ట్ దాన్ని ఆ బ్యాటర్ ఎట్లా తయారు చేసుకుంటామని చెప్పేసి యూట్యూబ్లో చూసిన అనమాట. సో అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అది నేను అప్పుడు చేసింది బోండలు, ఇప్పుడు పోతుంది వడలు ఫస్ట్ టైం అని చెప్పేసి. సో అది కూడా ఒకసారి ఏమో చేసిన. మా హస్బెండ్ చెప్పిండి ఇవి కలిపి ఇవి చేయాలని చెప్పేసి. ఆ రోజు మా హస్బెండ్ పట్టిండి, అవి నువ్వు చేయాలంటే చేయాలని. నాకు అవి అన్నీ రావు. సో ఇప్పుడు వచ్చేసి నేను మార్నింగ్ నానబెట్టినని చెప్పిన కదా రేపు వడల కోసము. అది పిండి తడిపోయినకే, ఆ పిండి బ్యాటర్ చేయడానికే ఎంత టైం తీసుకుందంటే
నీళ్ళు పోయకూడదు, అందులో నీళ్ళు పోస్తే వడలు మంచిగా రావంట, వేస్తే కూడా అందులో పీలుతాయంట. ఏదో నీళ్ళు ఇంత ఇంత పిండి వేసుకొని నీళ్ళు ఇట్లా ఇట్లా చింకరించుకుంటూ చేయాలంట. అదేమో గట్టిగా అవుతుంది, తిరుగుతలేదు, మధ్య మధ్యలో హీట్ ఎక్కువ ఆగిపోతుంది. చాలా సేపు పట్టింది ఆ వడపిండి పడ్డానికి. నేను ఏముందిలే దాని అర్థన చేయొచ్చు అనేసి అనుకున్నా, కానీ ఎంతకన్నా మంచిదని చెప్పేసి ఒక 2-3 వీడియోలు చూసిన అనమాట. సో అసలు ఆ పిండి ఇట్లా చేయాలని కూడా నాకు తెలీదు, కాకపోతే నేను ఎక్కువ వాటరే కలిపేసి చేసిస్తుండే. కానీ పర్టికులర్గా మంచిగా అనమాట. నీళ్ళు చింకరించి కూడా చేయాలి, బుడతలాగా కనుక అయితే అసలు వాడలే రావన్నట్టుగా. సో చాలా టైం అయితే పట్టింది, కానీ చేసి అయితే పెట్టినా, కానీ ఎక్కువైతే చేయలేదు. చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసులు చేసిన, మా 4 ఉన్నాం కదా. సో 1 గ్లాసులు ఇద్దరికి, 1 గ్లాసులు ఇద్దరికి సరిపోతే. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఇవన్నీ కొన్ని వేస్తాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం చేసిన, ఒకవేళ మంచిగా లేకపోతే ఊకే ఖరాబ్ అవుతుంది. నిన్న కూడా గ్రీన్ చట్నీ వేసిన కదా, అవి అదే ఈ పెసరపప్పు వడలతోటి మళ్ళీ ఈరోజు చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు నేను. నాకు అవి ఇవి గింతలు టైం సరిపోలేకుండే అనమాట. సో ఆ మింటి చట్నీ అది అట్లే ఉండిపోయింది. మేబీ ఇంకేదైనా స్నాక్స్ ఏదైనా వేసి అందులో తినాలి, ఇంకా ఉంటుందిలే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టినా అనమాట. అది కూడా ఇంత వేసిన, కానీ అన్నీ వేసినా కదా, పెరుగు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లము అదంతా వేసేసరికి అది కొంచెం ఇంత గ్రీన్ కలర్కి ఇంత వచ్చింది, కానీ అంత కూడా మేము తినలేకపోయినాం. ఆ వడలు కొన్ని వేసినా కాబట్టి ఆ చట్నీ అట్లా మిగిలిపోయింది. అందుకే ఏదైనా వేసినా నేను కొంచెం చేయను, ఇంకా చూస్తాను, నచ్చితే ఇంకోసారి ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు కూడా వడలకి అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర అవన్నీ కొంచెం దంచుకొని వడలు వేసేటప్పుడు చేయాలంట. సో పిండి ఒకటి పట్టి పెట్టిన, రేపు మార్నింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని దంచి అందులో వేసి ట్రై చేద్దాం, ఎట్లా వస్తాయో చూద్దాం వడలు. సో వీళ్ళు వచ్చేసి 8:15 కూడా దాటింది, ఇంకా రాలేరు. వాళ్ళకైతే ఫోన్ చేయాలి, వంటలు కూడా ఉన్నాయి. సో ఇంకా వీళ్ళు వస్తే తినేసి పండుకోవడమే. ఎంత సండే అయినా సరే మార్నింగే లేవాలి, అండ్ మేము లేవాలని కూడా డిసైడ్ అయినాం కాబట్టి మార్నింగే లేస్తున్నాం. ఎలాగోనో లేవాలి కూడా, ఎందుకంటే వాళ్ళు కరాటీకి వెళ్తారు కాబట్టి. హాలిడేస్ లేవు, ఏం లేవు. మా పిల్లలు అయితే మమ్మల్ని వండుకొనియరని ఎర్లుతున్నారు. ఇన్ని రోజులు పండుకుంటారా అంటే పండుకునే వాళ్ళు కాదు. ఈ మధ్య సినిమాలు అవి ఇవి చూసుకుంటా 9 అట్లా చేస్తున్నారు పండుకొని. ఇంకా పెద్ద క్లాస్ కూడా పెరిగింది కాబట్టి హోంవర్క్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంటాయి అనమాట. వాళ్ళు రాసుకుంటా కొద్దిసేపు మళ్ళీ టీవీ చూసుకుంటూ ఉంటే వారికి 9 అయిపోతుంది. పొద్దున్నే లెవెల్ ఇంకే అసలుకి మమ్మల్ని వండుకొనియరు. నేను ఇంకోసేపు వండుకుంటా ఇద్దరు అర్లుతుంటారు అనమాట. కానీ తప్పదు, ఇంకా పెరిగే కొద్దీ బిజీ లైఫ్ అవుతూనే ఉంటుంది కదా. ఇంకా అన్నీ నేర్పించుకుంటూ ఉండాలంటే అవ్వాలి. ఇంకా చూడండి, ఇప్పుడే 8:30 వస్తుంది. ఎప్పుడు వస్తారో ఎప్పుడు తింటారో మళ్ళీ అంటున్నారు. మళ్ళీ 9 అయితే మళ్ళీ పొద్దున్న తొందరనే లేవాలి. సో ఇంతే ఇవాళ వీడియో. బాయ్.